చందమామ కథ. కాళిదాసు గర్వభంగం. మహాకవి కాళిదాసు ఒకరోజు మండుటెండలో పరదేశానికి బయలుదేరాడు. మిట్ట మధ్యాహ్నం సమయానికి ఆయన ఒక గ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఓ పూరింటి దగ్గరికి నీటి కోసం వెళ్ళాడు. ఓ బాలిక నీటి కుండతో ఆ పూరింట్లోకి వెళ్తోంది. ఆమెను చూసిన కాళిదాసు, బాలిక, నాకు దాహంగా ఉంది, నీళ్ళివ్వు అని అడిగాడు. అప్పుడు ఆ బాలిక, మీరెవరో నాకు తెలియదు, నీళ్లు ఎలా ఇచ్చేది అని బదులిచ్చింది. నేనెవరో తెలియకపోవటం ఏంటి, పెద్ద పండితుడును, ఎవరినడిగినా చెప్తారు అని కాళిదాస్ అన్నాడు. అహంకారపూరితమైన ఆ మాటలు విని బాలిక నవ్వి, మీరు అసత్యమాడుతున్నారు. ఈ ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు, వారెవరో చెబితే నీళ్ళిస్తాను అంది. అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి, నాకు తెలియదు, గొంతెండిపోతోంది, ముందు నీళ్ళు ఇవ్వమని బతిమలాడుకున్నాడు. అయినా ఆ బాలిక కనికరించలేదు. ఇద్దరు బలవంతులు ఎవరో కాదు, ఆకలి దాహం. ఇప్పుడు చెప్పండి, ఎవరు మీరు అని అడిగింది బాలిక. నేను బాటసారిని అన్నాడు కాళిదాసు. మళ్ళీ అబద్ధం చెబుతున్నారు. బాటసారంటే ఒక చోట నుంచి మరొక చోటకి బడలిక లేకుండా వెళ్ళాలి. మీరేమో అలసిపోయారు కదా. ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు, వారే సూర్యచంద్రులు అని చెప్పి పూరింట్లోకి వెళ్ళింది ఆ బాలిక. కాళిదాసు దాహానికి తట్టుకోలేక ఆ పూరింటి ముందే నిలబడి, పాపా నీళ్ళివ్వు, నేను దాహంతో చనిపోయేలా ఉన్నాను అని ప్రాధేయపడ్డాడు. లోపల నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి, మీరెవరో సెలవివ్వండి, నీళ్ళిస్తాను అంది. కాళిదాసు దీనంగా, నేను అతిథిని అని బదులిచ్చాడు. మీరు అసత్యం చెప్తున్నారు. ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు, ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ రెండు ఎప్పుడు వెళ్ళిపోతాయో ఎవరికి తెలియదు అంది. కాళిదాసు, నేను సహనశీలిని, నీళ్ళివ్వండి అని వేడుకున్నాడు. కాని ఆమె, మీరు మళ్ళీ అసత్యమే చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు ఉన్నారు, ఒకటి భూమి, రెండోది చెట్టు. ఇప్పుడు నిజం చెప్పండి, మీరెవరు అని అడిగింది. ఓపిక నశించిన కాళిదాసు, నేను మూర్ఖుణ్ణి, ఇప్పటికైనా నీళ్ళివ్వండి అని అడిగాడు. ఆ అవ్వ నవ్వుతూ, ఇది నిజం, ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే రాజు, అర్హత లేకున్న ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అతన్ని పొగుడుతూ కావ్యాలు రాసే పండితుడు, అంటే నువ్వు అంది. ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలిగింది. ఆ అవ్వ కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరాడు. ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది. నాయనా కాళిదాసు, విద్యతో వినయం వృద్ధి చెందాలి, అంతేకాని అహంకారం కాదు. కీర్తి ప్రతిష్టల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరలించడానికే ఈ పరీక్ష అని చెప్పి కాళిదాసుకు నీటిని అందించింది.